హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనం బయట ఐస్ క్రీమ్స్ కొనే బదులు చక్కగా ఇలా ఇంట్లోనే చేసుకొని పిల్లలకి కనుక పెట్టారంటే పిల్లలు చాలా హ్యాపీగా అయితే తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ బయట తీసుకున్న ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ పార్లే హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి. చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా పర్లేదండి. ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇలా విడివిడిగా చేసుకొని నేనైతే 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను. అది కూడా 5 రూపీస్వి. ఈ బిస్కెట్స్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ మొత్తాన్ని మెత్తగా పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బిస్కెట్స్ అనేవి మెత్తగా పౌడర్లో అయితే చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే వేసి పెట్టుకోండి. బ్యాటర్ అనేది కడాయికి అతుక్కోకుండా వస్తుంది. నేను ఇక్కడ అంగన్వాడీ పాలు అయితే యూజ్ చేస్తున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్కే వాడాలని అయితే ఏం లేదండి. నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను. మనం 2 బిస్కెట్స్ ప్యాకెట్స్కి 1/2 లీటర్ అయితే పాలు తీసుకోవాలి. 1/2 లీటర్ అయితే సరిపోతాయి. పాలు అనేవి కడాయిలోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు అనేవి 2 పొంగులు వచ్చే వరకు గరిటె తీసుకొని కలుపుతూ ఉండండి. పాలు అనేవి 2 పొంగుల దాకా మరిగించాలి. పిల్లలకి మనం బయట కొనిచ్చే ఐస్ క్రీమ్ల కన్నా మన చేతితో మనమే ప్రిపేర్ చేసిస్తే ఆ సాటిస్ఫాక్షన్ భలే ఉంటుందండి. పిల్లలకు మనం ఇంట్లోనే చేస్తే వీలైనంత వరకు హెల్తీగా చేసుకోవచ్చండి. పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న బిస్కెట్ పౌడర్ని కొంచెం కొంచెంగా ఈ పాలలో యాడ్ చేసుకోండి. లేదంటే మిక్సీ పట్టుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పాలు కలిపి ఉండలు లేకుండా కలుపుకొని ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా చేసినా మనం మిక్సీ చేస్తాం కాబట్టి ఎలా అయినా ప్రాబ్లం లేదు. పౌడర్ వేసిన తర్వాత బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. ఇక్కడ ఉండలు కట్టినట్టు కనిపిస్తుంది కదండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే చల్లారిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేస్తాం కదా, సరిపోతుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి. ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బిస్కెట్స్లో షుగర్ ఆల్రెడీ ఉంటుంది కదా, కాబట్టి చూసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి మొత్తం గరిటెతో కలుపుకోండి. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఈ బాక్స్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్ తీసుకొని బ్యాటర్కి టచ్ అవ్వకుండా ఆ బాక్స్ మీద అయితే పెట్టేసుకోండి. తర్వాత ఆ బాక్స్ మూత అనేది బాగా టైట్గా అయితే క్లోజ్ చేసుకోండి. ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టేసేయండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను. ఇక్కడ వీడియోలో చూడండి, ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది కొంచెం అయితే థిక్ అవుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అలా అయితే వచ్చేస్తుంది 2 అవర్స్కి. తర్వాత ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ మొత్తం వేసి 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ అనేది కొంచెం సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. మనకి ఈ విధంగా ఉండాలి ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది. సేమ్ మళ్ళీ అదే బాక్స్లోకి గ్రైండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ మొత్తాన్ని మళ్ళీ యాడ్ చేసేసి ఇంతకుముందు చూపించినట్టు సేమ్ మళ్ళీ అదే కవర్తో బ్యాటర్కి టచ్ అవ్వకుండా కవర్ అనేది పెట్టేసుకొని మూత అనేది టైట్గా అయితే పెట్టుకోండి, గాలి అనేది లోపలికి వెళ్ళకుండా. తర్వాత ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని 8 గంటల పాటు ఓవర్ నైట్
డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిందండి. చూసారు కదా, చాలా గట్టిగా అయితే అయిపోయిందండి ఐస్ క్రీమ్ అనేది. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా గంట ఒకటి తీసుకొని ఆ గంటని కూల్ వాటర్లో ఒకసారి డిప్ చేసి తీసి తర్వాత ఐస్ క్రీమ్ అనేది తీసారంటే చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, బిస్కెట్స్తో చాలా సింపుల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం బయట ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే వచ్చింది టేస్ట్ కూడాను. నేనైతే మా పాప కోసం ఫస్ట్ టైం ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. నేనైతే డ్రై ఫ్రూట్స్తో ఇలా ఐస్ క్రీమ్ని డెకరేట్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐస్ క్రీమ్ రెడీ చేసిన తర్వాత మా పాపకి అయితే ఇచ్చాను. ఈ ఐస్ క్రీమ్ మా పాపకైతే బాగా నచ్చిందంట. సూపర్గా ఉంది మమ్మీ అని తన ఎక్స్ప్రెషన్స్ చూడండి, భలే అయితే ఇస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.